నాయకుడు రేగ కాంతన్న టీఆర్ఎస్ పార్టీ, ఉదయం వీరయ్య గారు, అదేవిధంగా తాటి వెంకటేశ్వర్లు గారు, మా పెడియం బాలరాజ్ సార్ గారు, 2017 ఉద్యమంలో ఉవ్వెత్తున లేచి జైలు పోయిన మా కొప్పుల రవి గారు, ఏఎస్ఎఫ్ తమ్ముడు మన బట్ట వెంకటేశ్వర్లు గారు, ఉస్మానియా విద్యార్థులు సాగబోయిన పాపారావు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ఉద్యమ వందనాలు. మిత్రులారా, ఉదయం 10 గంటల నుంచి ఉద్యమ నేత స్వయం బాబురావు సార్, మాజీ ఎంపీ, 2017 ఉద్యమంలో ఐక్యమైన సందర్భం మనం చూసినాం. మిత్రులారా, రాత్రే మొదలైన మన ప్రయాణం అంతిమంగా భద్రాచలం గోదావరి తీరాన్ని దాటి గోదావరి నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుంది, ఇవాళ సమావేశం వరకు చాలా ఆవేశంతో, ఆక్రోశంతో, కడుపు మంటతోని, కన్నీటి గాథలతో ఇవాళ మనం ఇక్కడ సమావేశమై సభ నిర్వహించుకుంటున్నాం. 2017లో వచ్చిన ఉద్యమం అదొక నిప్పు కణిక. స్వయం బాబురావు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో వచ్చిన ఉద్యమం అక్కయ్యమన్న సందర్భం మనం అందరికీ తెలుసు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన సంకీమాత జోడేఘాట్ మ్యూజియంలో ఏం చేస్తామని నిప్పు పెట్టిన సందర్భంలో వచ్చిన ఉద్యమం ఈ రోజు వరకు ఆగకుండా భద్రాచలం వరకు వచ్చింది. అనేక సందర్భాలు చూస్తాం. కలెక్టరేట్ల పైన దాడులు చూస్తాం. మా మేడారం సమ్మక్క గద్దెల పైన నీ లంబాడి పెత్తనమేంద్రా అని లంబాడి మంత్రుల పైన దాడులు చూస్తాం. అస్పాబాద్ కలెక్టరేట్ పగలగొట్టుడు చూస్తాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అంత పెద్ద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ లాంటి మహామహులు, కోదండరాం లాంటి జాకి చైర్మన్ నడిపిన ఉద్యమంలో కూడా 144 సెక్షన్లు రాలేదు మిత్రులారా. కానీ లంబాడా ఉద్యమంలో 144 సెక్షన్లు 5th షెడ్యూల్ భూభాగంలో వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే మనం హింస చేయగలుగుతాం, శాంతిగా ఉండగలుగుతాం అనే సందర్భాన్ని ఈ సభ నుంచి మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. 2017లో వచ్చిన ఉద్యమం ఎన్నికల సందర్భం, తర్వాత క్రమంలో వచ్చిన కరోనా, తర్వాత వచ్చిన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ సమాజం అంతా ఆగం గందరగోళమై ఉన్న సందర్భంలో 2018లో మన ఏడబ్ల్యూసీ పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపరమైన అంశాలను ఒక ఇంట్లో న్యాయపరంగా ద్వారా వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో 5 సంవత్సరాల కాలంలో ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ చేయడానికి మనకంటూ ఒక సందర్భం రాలే. మీకందరికీ తెలుసు, అష్టశంభ అనే ఆట మనం అందరం ఆడే ఆటే. తెల్ల వెంకట్రావుని మరి ఏం మాయ చేసిందో ఏం చెప్పిందో తెలియదు, కానీ ఒక లెజిస్లేటివ్ అథారిటీ కలిగిన ఒక ఎమ్మెల్యేని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ కలిగిన ఒక ఎమ్మెల్యేని స్వయం బాబురావు సార్ని అనుసంధానం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అవడం ద్వారా 2018లో వేసిన కేసుకు సంబంధించిన అంశం అనేది కామన్ ఆదివాసులు వేసిన పిటిషన్ అయితే, ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఇంప్లీడర్ అయి పిటిషన్ వేసిన తర్వాత నేరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏమని అడిగింది? 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలో కలపడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 342 అనేది సవరణ జరగకుండా లంబాడీల్లో కలపడం జరుగుతుంది. ఒకవేళ జాబితాలో కలపాలంటే ఆర్టికల్ 342 సవరణ జరగాలి కదా. స్టేట్లో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పడాలి కదా. ఆ కమిషన్ షెడ్యూల్ ట్రైబల్కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని నిర్ధారించాలి కదా. ఆ కమిషన్ నిర్ధారించిన తర్వాత ట్రైబల్ ఎమ్మెల్యేలు టీఎస్సీ మా షెడ్యూల్ తెగనే నిర్ధారించాలి కదా. నిర్ధారించిన తర్వాత గవర్నర్ అప్రూవల్ కావాలి. గవర్నర్ అప్రూవల్ నుంచి వెళ్ళి పార్లమెంటు పోవాలి. పార్లమెంట్లో ఉభయ సభలు రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత భారత రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చిన తర్వాతనే లంబాడీలు ఎస్టీలు అవుతారు. మరి ఈ ప్రాసెస్
1976లో జరిగిందా లేదా అని వాళ్ళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది మిత్రులారా. ఆ సందర్భంలోనే ఇవాళ మన సభ పెట్టుకున్నాం. ఆ సందర్భంలోనే ఇవాళ మన సభ పెట్టుకున్నాం. సుప్రీంకోర్టు యొక్క కేసుకు మద్దతుగా రెండోది మన పెద్దలు మాట్లాడతారు, కత్తికి రెండు వైపుల పదులు ఉండాలన్నమాట. ఒక వైపు దిగకుంటే రెండో వైపు కూడా తెంపే పదులు. సుప్రీంకోర్టులో లంబాడీ ఎస్టీలు కాదనే పిటిషన్ ఒక పక్క, ఆ పిటిషన్ ఉన్నా ఊసిపోయినా కానీ రెండో పక్క కోసుడు అనేది ఈ పక్క. అందుకే ఇవాళ మనం సభ పెట్టుకున్నాం. అందుకే ఇవాళ మనం మాట్లాడుకుంటాం. ఈ దశ ఉద్యమంలో దయచేసి మిత్రులారా ఓపికగా సహనంతో ఇవాళ ఈ పోరాటాన్ని మనము ముంగడికి తీసుకుపోయే క్రమంలో ఇది రెండో దశ బలి దశ ఉద్యమంగా ఇవాళ మనము సుందర రామకృష్ణ సార్ గారిని మనం ముంగడికి తీసుకొని వచ్చినాం. ఇవాళ నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవేశపెట్టేటప్పుడే నేను సార్కు చెప్పిన, ఒకటి తెలంగాణలో జాయింట్ యాక్షన్ పేరు బిడ్డ మనం గెలవాల్సిందే. రావిబండాని వంశంలో సమ్మక్క వంశంలో పుట్టిన బాలకుమార వంశాలుగా నువ్వు ముందుంటావా లేకుంటే పారిపోతావా అని ముందే చెప్పడం జరిగింది. ఆయన మరి దీన్ని మనం ఒప్పుకుందామా? నువ్వు 60 లక్షల జనాభా ఉన్నది వాస్తవమే, నీ చేతిలో ఓట్లున్నది వాస్తవం. కానీ చరిత్రలో ఆదివాసీల పోరాటాలు ఎక్కడ కూడా ఓడిపోలేదనే నిజం నుంచి అనుకుంటుంటే ఈ జిల్లా ఇవాళ మనకు తెలుసు 60 కణాలు ఉంటాయి. 60 కణాలలో ఉడుము ఎక్కడ దాగి ఉన్నదనేది ఎవరికి తెలియదు. అప్పుడు 4 రొట్ట మండలు తీసిందంటే కణాన్ని కొడతా ఉంటాడు, ఏ కణంలో ఉడుము ఉన్నదో కనుగొనడానికి. అది కనుగొన్న తర్వాత ఆ కణానికి నిప్పు రాజేసి కొడితే పొగ నుంచి ఉడుము ఎంత రాయలదా? నీ 60 లక్షల జనాభాని బిడ్డ రాజస్థాన్ మహారాష్ట్ర పట్టేదాకా తరిమి కొడతామనేది కూడా ఎక్కడ కూడా మనం భయపడేది లేదు మిత్రులారా. భద్రాచలం నుంచి వెళ్ళి చాలా శాంతియుత పద్ధతిలో 1976లో లంబాడీ ఎస్టీలు కలిపిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది. అప్పుడు జరిగిన తప్పిదం వల్ల ఇవాళ 50 ఏళ్ళుగా మేము గోసపడుతున్నాం. విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో ఇవాళ ఎన్ఐటీలు ఐఐటీలు ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ లంబాడీలో ఇవాళ పై చేయిలు ఉన్నారు. స్వీపర్ స్థాయి నుంచి మొదలుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా లంబాడీలో ఇవాళ మా రిజర్వేషన్లను దోసుకున్నారు. కాబట్టి ఇది కనుక జరగలేదంటే ఇవాళ లంబాడీలు మాట్లాడతారు కదా, క్రికెట్ ఉన్న జనాభా ఏం చేస్తామో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాను. ఈ దేశంలో ఈ ప్రపంచంలో 7 తరాలనే ఒక పుస్తకం ఒకటి ఉంటుంది. 25 లక్షల పుస్తకాలు అమ్ముడు పోయినాయి. ఆఫ్రికా చీకటి ఖండంలో ఖండంలో 7 తరాలు ఒక జాతి గోసను అనుభవిస్తుంది మిత్రులారా. తెల్లతోలు శ్వేత జాతీయులతోనే. తెల్లతోలు అంటే మీకు అర్థం కావాలి, ఇక్కడనే శ్వేత జాతీయులు 700 సంవత్సరాలు ఆఫ్రికన్ ట్రైబ్స్ని గోస పెట్టి హింసించి మహిళలను అత్యాచారం చేసి అండమాన్ లాంటి జైలు వేసి కొన్ని సంవత్సరాల పాటు స్నానాలు లేకుండా మహిళలని అక్కడున్న ట్రైబల్స్ని ఘోరంగా హింసించిన తర్వాత 7 తరాల తర్వాత 700 సంవత్సరాల చరిత్రను తిరగరాసి అక్కడ ఆదివాసులు ముట్టుకొచ్చి విముక్తిని కల్పించుకున్న చరిత్ర ఉన్నది. మరి 700 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ఆదివాసులకే ఇవాళ 60 లక్షల లంబాడీని సవాలిస్తుంటారా? 60 లక్షల లంబాడీని సవాలిస్తుంటారా? జోడేఘాట్ కొండల్లో కేవలం 200 సైన్యంతో చెరువుల నీరు తాగించి 3వ దఫ పోరాటంలో
కూడా అదే గోండుగట్ట జోడేఘాట్లో రక్తం చిందించి చచ్చిపోయింది తప్ప పోరాటంలో ఎన్నిక రాలేదు. మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. 12 కూడేళ్ల పోరాటం ఇవాళ భారత రాజ్యాంగంలో ఒక 5వ షెడ్యూల్లే తీసుకొచ్చింది. 18 రాష్ట్రాలలో ఇవాళ 5వ షెడ్యూల్ అమలు ఉన్నది. మరి ఆ గోండు బిడ్డలు నువ్వు నీ 60 లక్షల మంది సరిపోతారా మాకి? ఇవాళ బిర్సా ముండా పోరాటం చూసుకున్నా, సోయం గంగుల పోరాటం చూసుకున్నా, ఆదిలాబాద్లో 1000 ఊర్ల మర్రికి ఏనాడిన రామ్జీ గోండ్ చరిత్ర చూసుకున్నా. 1000 మంది గోండులను సజీవంగా ఉడితీసి నిర్జీవులు చేసినా కానీ రామ్జీ గోండ్ చచ్చిపోయిన తప్ప తన గోండు జెండాను మాత్రం వదిలిపెట్టలేదు. మిత్రులారా, అంటే నువ్వు ఆ పోరాట వీరులకే పోరాటం ఏదో చెప్తానవా? ఆ వారసత్వం పంచుకున్న బిడ్డలకే ఇవాళ నువ్వు ఏం బీకుతారని నువ్వు మాట్లాడతానవా? బిడ్డ బొత్సు బీకుడు కాదు. అశ్వారావుపేటలో మేము డిక్లేర్ చేసినాం. అశ్వారావుపేటలో మేము డిక్లేర్ చేసినాం. ఏం చేసినాం? మేడారం సమ్మక్క జాతరలో గుండు గీకాలంటే చిన్న పిల్లలు ఏడుతూ ఉంటారు. ఏడ్చేటప్పుడు ఏం చేస్తాం? పంగల సందో తలకాయ పెట్టి ఉన్నాయి గీకుతాం. దొరకబట్టి పంగల సందులో తలకాయ పెట్టి మొండి గట్టుతోని గీకి మీరు రాజస్థాన్ మహారాష్ట్రం పంపకుంటే ఇక్కడ ఉన్న కొమరాంటి బిడ్డలే కానివ్వని కూడా తెలుస్తున్నాం. పోరాట వారసత్వం ఉన్నది మనకి. విపత్తు వచ్చినప్పుడు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టుకొని ఇవాళ శత్రు దేశం పైన కొట్లాడాలని ఉంటుంది. మరి 50 సంవత్సరాలుగా మనం కట్టుకున్న గుడిసెలకు వచ్చిండు, మనం వండిన అన్నం తింటాడు, మనం వేసిన మంచాట్లో వండుకున్నాడు, మనల్ని గోస పెడతాడు. మరి పోరాటంలోకి రావద్దా? పోరాటంలోకి రావద్దా? ఈ పోరాటంలో కొన్ని 100 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న విద్యార్థుల పైన, ఇక్కడ ఉన్న ఆదివాసీ సంఘ నేతల పైన. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆ పోరాటంలో ఉన్నాం. 19 సంవత్సరాల విద్యార్థి ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కూడా మొన్న ఎంపీ ఎన్నికల్లో కూడా బరాబరి ఇక్కడ మీ పెట్రోల్ బంకు దగ్గర పిట్టాని సంఘం చూస్తాం అన్న తప్ప ఎక్కడ కూడా వెనక్కి పోలేదు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. మిత్రులారా, ఆ కేసులు మా పాయ డ్రైవర్ మా తమ్ముడు వాసం ఆనంద్ ఉన్నాడు. ఇక్కడ మహబాద్ కోర్టులో లంబడోల మీద ఎన్నికలలో పాట పాడిల్లన్న కేసు సేవాలాల సేన పెడితే మహబాద్ కోర్టు పోతే మా లాయర్ ఉంటాడు, ఆనంద్ లాయర్. ఎక్కడ కూడా లాయర్లకు పైసలు ఇవ్వకుండా మంచిగానే మన లాయర్లు ఉన్నారు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఉన్న యువకులు కదలాల ఉద్యమంలోకి. ఈ తప్ప తాడో పేరో మనం తెలుసుకుందాం. 50 సంవత్సరాల సమస్యకు మనము ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టుకుందాం. రానున్న విద్యార్థులకైనా కానీ మనం ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వవలసిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ వాళ్ళు ఒక పక్క హైదరాబాద్కు టీవీలలో దగ్గర ఉంటారు, మంచిగా ఉన్నగా తింటాండ్రు, సందు లేకుండా బలిసిళ్ళు, తొలి వెలుగుల కాలోజీ టీవీల ఇంకొక టీవీల కూర్చుంటాండ్రు. దొంగ 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 నడతాడట, సామెత ఉన్నది కదా. దొంగతనం చేసి దొంగ దొంగ నడతాడట. హైదరాబాద్లో మంచిగా టీవీల దగ్గర కూర్చుంటాను, మనం గూడెల దగ్గర ఉంటాను. అక్కడ కూర్చొనిగా చాలా సిస్టమేటిక్గా కాన్స్టిట్యూషన్ ఎట్లా ప్రేమైనాం, 1970s 108 యాక్ట్ ఎట్లా వచ్చింది, ఇది కాదా అనుకో ఇట్లా టేబుల్ మీద పారేస్తారు. ఇది యాక్ట్ కాదా, ఈ యాక్ట్ ప్రకారం మేము ఎస్టీలం కాదా అంటే నిజమైన తెలంగాణ సమాజం నమ్ముతుంది. తెలంగాణ సమాజం ముడిగినాం, మా కొంప ముంచిండ్రు, మా గోస పంచుకున్నారు, మమ్మల్ని నాగం చేసిండ్రు. తర్వాత మీ సంగతే చూస్తారు లంబడోలు. మిత్రులారా, కొంతమంది మాట్లాడతారు మైదాన ప్రాంతంలో, కొంతమంది ఏం మాట్లాడతారంటే తెగల మధ్యలో సిచ్చేందుకయ్యా, వర్గీకరణ చేసుకోవచ్చు కదా, మీరందరూ ఒకటే కదా అంట. అరే వాళ్ళతో కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఆయన గుడి అనుకున్న తండాకి సంబంధం లేదు, వాడు మా అయ్యకు పుట్టినోడు కాదు, అమ్మకు పుట్టినోడు కాదు, నువ్వెట్లా డిక్లేర్ చేస్తారో భయ వర్గీకరణని? బరాబరిగా లంబాడీ లిస్ట్ నుంచి తొలగించాల్సిందే. రేపు పొద్దుగాల తెలంగాణ మైదాన ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఓసీ కులాలకు కూడా భద్రాచలం సభ ఒక డిక్లరేషన్ ఇస్తాను, రాసి పెట్టుకోండి. సమయం, డేట్ రాసి పెట్టుకోండి. ఆంధ్ర వలసల్ని నువ్వు ఎట్లయితే
చేరి ఇవాళ మీకు ప్రమాదంగా మారిండు. విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఉన్నది 10 రూపాయల టికెట్ 15 రూపాయల ప్రయాణంలో ఎస్టీలు అయిపోతాం. మహారాష్ట్ర బళ్ళారాల ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్ కాగజ్నగర్ 15 నిమిషాలు 10 రూపాయల టికెట్. ఆ టికెట్ గంటలో కూడా తెలియదు. ఇంకా లమ్మడోరు చాలా ఉంటారు వాళ్ళు. ఆ రకంగా వచ్చిన వలస. మా అరే బాబురావు సార్ అంటే డేటా మాట్లాడుతూ ఉంటాడు. 1971లో 1,32,000 ఉన్న జనాభా 2025 వరకు నువ్వే మాట్లాడుతున్నావు 60 లక్షలు ఉన్నావని. మరి పంది పిల్లలు కంటే కూడా అంత జనాభా పుట్టారు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి ఒక తల్లి ఒక స్త్రీమూర్తి ఒక బిడ్డకి జన్మనియ్యాలంటే 4,000 క్యారీల నొప్పుల్ని మోయాల్సి వస్తుంది. నువ్వు చెప్పిన జనాభా ప్రకారం ఒక లంబాడ తల్లికి 70 మంది కొడుకులు పుట్టాల. సాధ్యం అవుతుందా? 70 మందిని 71 లెక్కల ప్రకారం 70 మందిని కంటే ఇవాళ 60 లక్షల జనాభా వస్తుంది. సాధ్యం అవుతుందా? మరి సాధ్యం కానప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగిరేసిల్లాట. అట్లా మేము వలస రాలేదు. గోండులే వలస వచ్చింది మహారాష్ట్ర నుంచి వెళ్ళి, కోయలు వలస వచ్చింది భద్రాచలం నుంచి వెళ్ళి. ఇగో ఈ రకంగా ఇవాళ మొత్తంగా కూడా మ్యానిపులై చేసి ఇవాళ సమాజాన్ని పక్కదో పట్టే కార్యక్రమాలు లంబాడీ చేస్తారు. ఇది మేము మాట్లాడేది కాదు, తెలంగాణ మైదానం మాట్లాడాలి. ఈ సభ నుంచి మేము డిక్లరేషన్ ఇస్తున్నాం. 15 నుంచి 20 సంవత్సరాల లోపల తెలంగాణ ముఖ్యమంత్రి లంబాడ. రెడ్డిలు వెలవలు కమ్మలను తలదన్ని బొందబెట్టి బరాబరిగా లంబడోడు సీఎం కావడానికి రాజకీయ ప్రణాళికలు జరుగుతాయి. వాళ్ళ మాటల్లోనే మర్మం ఉన్నదనేది మీరు గుర్తించాలి. 60 స్థానాలు తెలంగాణ అధికారం రావాలంటే 60 స్థానాలే కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 65 ఎమ్మెల్యే స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. మరి వాళ్ళ 60 స్థానాలలో లంబాడీలు ఉన్నప్పుడు 60 స్థానాల్లో 120 స్థానాలు కావా? అవి ఆ రకంగా ఇవాళ లంబాడీలు రాజకీయ ప్రమాదం ఉన్నది. నీ రెడ్డి కోట మహబాద్ ఏమైపోయింది? లంబాడ కోట కాలేదా? నీ దేవరకొండ రెడ్డి కోట ఏమైపోయింది? లంబాడ కోట కాలేదా? ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఎవరు? దేవరకొండ ఎంపీ ఎవరు? ఇవాళ మైదాన ప్రాంతంలో కార్పొరేటర్లు ఎవరు? ఎంపీటీసీలు ఎవరు? సర్పంచులు ఎవరు? ఇవాళ ట్రేడర్స్ ఎవరు? వ్యాపారస్తులు ఎవరు? తెలంగాణని జనగా లెక్క రక్తాన్ని పెంచుకునేది కూడా లంబాడీలే. మిత్రులారా, మైదాన ప్రాంతం బరాబరి ఎత్తుకోవాలి. మొన్న మార్వాడి గోబ్యాక్ ఉద్యమం చేసినాం. మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో మా సాగవాడ పాపారావు ఉస్మానియా యూనివర్సిటీలో టైర్లు కాలబెట్టి లొల్లి పెట్టిండు. మా బట్ట వెంకటేశ్వర్లు మా వాళ్ళంతా నిలబడి ఉన్నారు. మరి మీరెట్టున్నారు లంబాడీలు? మార్వాడీల వైపు లేరా? మార్వాడీలో సపోర్ట్ చేయలేదా? మరి వీరెట్ల తెలంగాణలో అవుతారు? వీరెట్ల తెలంగాణలో అవుతారు? వాళ్ళ పర్షియా నుంచి వెళ్ళి ఈజిప్ట్ నుంచి వచ్చిన తెల్లతోలు లంబాడీలు ఆఫ్ఘనిస్తాన్లో గోర్ అనే ప్రాంతం నుండి గోర్ నుంచి వెళ్ళి గోరు బంజారా ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వచ్చి ఢిల్లీ సుల్తాన్ల దగ్గర చాకిరీ చేసి ఢిల్లీ సుల్తాన్లని మొఘల్ సామ్రాజ్యాధిపతులు అక్బర్ కొట్టిన తర్వాత అక్బర్తో దక్షిణ భారతదేశం వైపున్న ఇక్కడున్న రాజ్యాలని కొల్లగొట్టడానికి అక్బర్ సైన్యాలకు మొఘల్ సైన్యాలకు సపోర్ట్ ఉండి ఇక్కడున్న స్థానిక రాజుల్ని దక్కన్ పీఠభూమిలో ఊచకోత కోసుకుంటూ వచ్చిన క్రూరమైన జాతి ఇవాళ లంబాడ జాతి. ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తావా? తెలంగాణ మైదాన ప్రాంతం సపోర్ట్ చేస్తుందా ఇవాళ లంబాడీలకి? ఇవాళ టీవీలలో కూర్చొని వాళ్ళు మాట్లాడతారు. ఎంత హీనమైన చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యం అక్బర్ నుంచి ఔరంగజేబ్ దాకా. ఔరంగజేబ్ ద్రవిడ సమాజాలపై ఎట్లా దాడి చేసినా మనం మొన్న చేవాల్సిన మనం చూడలేదా? చేవాల ఛత్రపతి శివాజీ కొడుకుని ఎంత క్రూరంగా హింసించాడు ఔరంగజేబు. ఔరంగజేబు సైన్యానికి మద్దతుగా నిలబడి దక్షిణ భారతదేశాల మూలాన్ని చిత్రం చేసిన లంబాడీల వైపాయిల తెలంగాణ సమాజం ఉండేది. ఇవాళ తీజ్ ఉత్సవం తెలంగాణలో ఉన్నదా? తెలంగాణ మైసమ్ ఉంటుంది, ముత్యాలం ఉంటుంది, ఎర్రం ఉంటుంది. ఆ తెలంగాణకు అనుసంధానంగా మా కోయలలో కూడా ఉంటుంది. ఇవాళ తెలుగు కోయ భాష ద్రవిడ లింగ్విస్టిక్ నుంచి వస్తాయి. మరి ఇవాళ లంబాడీలు తీజ్ పండుగ వాడే గోధుమలు తెలంగాణలో పండుతాయా? గోధుమలు తెలంగాణలో పండుతాయా? మరి పండనప్పుడు తీజ్ ఉత్సవంలో వచ్చే గోధుమలు ఇవాళ తెలంగాణ నేటివ్ ఎట్లయినా ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజాన్ని బరాబరి అడగాల్సిన అవసరం ఉన్నది. గోధుమలు ఎక్కడ పడుతాయి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్
కొంచెం అర్థం సంస్కృతానికి చేసుకోవాలి. ఇవాళ హిందూకి అతి సన్నిహితంగా ఉంటుంది. మరి ఇవాళ లంబాడి భాషకి సంబంధం ఉండదు, తెలంగాణకి యాసకి సంబంధం ఉండదు, ఏషానికి సంబంధం ఉండదు, పండుగకి సంబంధం ఉండదు. కానీ తెలంగాణ సమాజం మాత్రం తెగల మధ్యలో సిక్సాట, లంబాడీల వైపు నిలబడుతుందట. తెలంగాణ సమాజం బరాబరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మిత్రులారా, మీరు ఒకటి గమనించండి. కొంతమంది నాకు రిపోర్ట్ కొని పంపిండ్రు. లంబాడీల వలసల మా మహబూబాద్ జిల్లా గూడూరులో ఆగబోయిన వాళ్ళు నిర్మించిన ఒక గూడెం ఉంటుంది. దాన్ని ఏజీ తండా చేసేసిండ్రు. ఆగబోయిన మా పండాలో ఉంది ఏజీ ఇంగ్లీష్ అయిపోయి తండా అయిపోయింది. ఇగో ఈ రకంగా గూడెలన్నింటినీ ఖాళీ చేసి ఇవాళ తండాల పేర్లు పెట్టుకున్నారు. తెలంగాణ రెవెన్యూ డెమోగ్రఫీలో ఎక్కడన్నా తండా ఉన్నదా? ప్రభుత్వాలకు తెలియదా? తెలంగాణ రెవెన్యూ గెజిట్లో ఉంటే ఏముంటాయి? నిజాం రెవెన్యూ గెజిట్లో తెలంగాణ గ్రామాలు ఉంటాయి. తదుపరి 5th షెడ్యూల్ భూభాగంలో కొమరంభీం పోరాటం తర్వాత షెడ్యూల్ గ్రామాలు ఉంటాయి. హలో, కానీ వాళ్ళ డెమోగ్రఫీలో కొత్తగా 80 తర్వాత ఏం ఏడవుతాయి? తండాలు ఏడవుతాయి. కొన్ని వేల తండాలు ఇవాళ తెలంగాణకు వచ్చిన సంగతి రాజకీయ పార్టీలకు తెలవదా? రాజకీయ ప్రభుత్వాలు నడిపే ప్రతినిధులకు తెలవదా? ఆ వలస పైన ఇవాళ మాట్లాడాలంటాను. ఆ వలస వచ్చి ఆదివాసులు యాగం చేసే విధానం పైన మనం మాట్లాడాలంటాను. ఆ వలసల్ని అరికట్టాలనేది మనం ప్రధానంగా ఈ సభ నుంచి విన్నవిస్తున్నాం. ఈ రకంగా లంబాడీలు ఇవాళ ఎక్కడికక్కడ పాతకపోయి ఆదివాసులకు మొత్తంగా కూడా బతుకునిచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ సమావేశమైన మిత్రులారా, ఇవాళ 2 రకాల అంశాలను మనం ఈ సభ చర్చించుకోవాలి మిత్రులారా. ఒక అంశం, మైనార్టీలుగా ఉన్న మనం యుద్ధం చేయగలుగుతామా? 10 లక్షలుగా ఉన్న మనం యుద్ధం చేయగలుగుతామా? ఒకవేళ చేస్తే ఏ పద్ధతిలో గెలుస్తాం? రెండోది, మైనార్టీగా ఉన్న మన వైపు తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిలబడుతుందా అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇక్కడ మన దగ్గర జాయింట్ యాక్షన్ కమిటీగా ఇవాళ కొన్ని రకాల ప్రణాళికలు మనం సిద్ధం చేసిన మిత్రులారా. ఇవాళ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాజకీయ పార్టీలు దానికి మద్దతుగా నిలబడాలి. తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్టీ, ఓసీ కులాలు మా డిమాండ్కు మద్దతుగా నిలబడాలి. ఒకవేళ కనుక నిలబడలేదనుకో, తెలంగాణలో కరెంట్ ఎలగాలంటే కరెంట్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? కేటీపీఎస్ 4000 మెగావాట్ల విద్యుత్, భద్రాద్రి పవర్ ప్లాంట్ 1000 మెగావాట్ల విద్యుత్, 5000 మెగావాట్ల విద్యుత్ని కేటీపీఎస్ నేను నడవనిస్తావా? అది నా కాలు కింద ఉన్నది కదా, 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నది కదా. నువ్వు నాతో కరెంటు బిల్లు కట్టించుకుంటావు నా గూడెంతో. మేము కరెంటు బిల్లు కట్టినా కానీ ఉచిత కరెంట్ అడగం. పోనీ తెలంగాణ కూడా బతకాల కదా అని కరెంట్ ఇస్తాం. ఇక్కడ కరెంటు కట్ అయితే రేవంత్ రెడ్డి ప్రజాపాలన బంధు కరెంటు కట్టు. అది చేతమావద్దాం కరెంటు. తర్వాత తెలంగాణలో 3 పంటలు పండుతున్నాయి. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ మేడిగడ్డ కట్టిండు, కేసీఆర్ తుపాలగూడెం బ్యారేజ్ కట్టిండు, గత కాంగ్రెస్ దేవదుల ప్రాజెక్టు కట్టింది, కొత్తగా దుమ్ముగూడెం వచ్చింది, దాని తర్వాత సీతారామ ప్రాజెక్టు వచ్చింది. కాళేశ్వరం నుంచి 1 లక్షల ఎకరాలు, మేడిగడ్డ నుంచి 3 లక్షల ఎకరాలు, తుపాలగూడెం బ్యారేజ్ నుంచి 7,50,000 ఎకరాలు, దేవదుల నుంచి 6,70,000 ఎకరాలు, దుమ్ముగూడెం నుంచి సీతారామ ప్రాజెక్టు నుంచి ఒక 3 లక్షల ఎకరాలు. సుమారు 20 లక్షల కుటుంబాలకు తాగునీరు పోతాయి. 25 లక్షల ఎకరాలకి సిరిసిల్ల ఇవాళ బోట్లలో తిరిగే పరిస్థితి వచ్చింది గోసపడ్డ తెలంగాణకి. మరి మేము నీళ్ళు ఉత్తానే వేయాలా? నీళ్ళు ఉత్తగానే వేయాలా? బరాబరిగా ఈ ప్రాజెక్టులన్నీ దేశా గ్రామ సభలు తీర్మానం చేసి ఈ వాటర్ని దిగ్బంధం చేస్తామా చేయమా? భద్రాచలం బీపీఎల్ ఎక్కడ ఉన్నది? దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉన్నది? ఇవాళ గోదావరి నది మీద ఇసుక, కొన్ని వేల టన్నుల ఇసుక ఇవాళ హైదరాబాద్కు పోయి
హైటెక్ సిటీ సింగపూర్ను మించుతోంది. అయినా మేము మాట్లాడలే, ఇసుకల వాటా అడగలే, దోపిడీదారులు అడగలే. మా బిడ్డలు ఇసుక లారీల కింద పడి ముక్కలు ముక్కలై రక్తం చిందినా కానీ కడుపులో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి మేము సహకరించడం. తెలంగాణ అభివృద్ధికి సహకరించిన వాళ్ళేదా? హైటెక్ సిటీలు అయితే లేవా? గోదావరి నదిలో ఇసుక క్వారీలు కనుక మనం ఆపేది ఉంటే తెలంగాణలో బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి బిడ్డ గుర్తుపెట్టుకోవాలి. వనరులను ఎట్లా బ్లాక్ చేయాలో మాకు తెలియదా? అంటే కొమరం భీం, బిర్సా ముండా వారసత్వం ఉత్తరే పంచుకొని పుట్టినావా మేము? నువ్వు 60 లక్షలు ఉంటే 4 కోట్ల మందికి ఊపిరాడది, కరెంటు రాది, నీళ్లు దొరకాయి, అష్ట కష్టాలు పడే పరిస్థితిని మేము తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం అన్యాయానికి గురైన, ప్రాజెక్టులలో మునిగిన, అక్కడ కట్టిన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే అణు రియాక్టర్లతో రోగాలు వచ్చిన, ఇసుక లారీల కింద పడి సచ్చిన, మీ అభివృద్ధికి సహకరించిన ఆదివాసుల వైపు ఉంటారా? రాజస్థాన్ తీరాల నుంచి వెళ్ళి అద్దాల గాజులు వేసుకొని తెల్లతోలుతో వచ్చిన లంబాడీల వైపు ఉంటారా అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చెప్తున్నారు. బరాబరిగా ఈ భద్రాచలం నుంచే హెచ్చరిస్తున్నాం. శాంతియుత పోరాటం అని మా ఉద్యోగస్తులు సంఘాలు అందరూ కూడా తీర్మానం చేసినాం. శాంతియుత పోరాటం అంటే ఎట్లుంటుందో కూడా సుందర రామకృష్ణ గారు చెప్పిండ్రు. ఇన్ని వేల మంది మేము సమయంలో కానీ ఒక చిన్న సంఘటన కాలేదు, చిన్న లొల్లి కాలేదు, ఒక వ్యక్తిని మనం మాట్లాడలేదు, దురుసుగా ప్రవర్తించలేదు. మనకి ఇచ్చిన 2 పిడిచిల్లో ఒకటే పిడిచి నుంచేలు వచ్చినాం, ఒకటే పిడిచి నుంచేలు వచ్చినాం. శాంతి కంటే శాంతిగానే ఉంటాం. పరిష్కారం కనుక దొరకలేదనుకో, అశాంతి కనుక మొదలు పెట్టినామంటే బరాబరిగా కరకగూడెం మండలంలో ఒకటే ఒక తండ్రి ఉంటుంది, లింగు నీటికాడి ఉంటుందా? గుండాల చుట్టూ 200 గూడాలు ఉంటాయి, 3 తండాలు ఉంటాయి. అంటే మాకు లేదా? అంటే బొక్సెట్లో బిగుతావా అప్పుడు చెప్తాం, ఎందుకని ఎట్లా బిగుతావా అప్పుడు చెప్తాం. దయచేసి లంబాడీలు అనవసరంగా రెచ్చగొట్టద్దు. అనవసరంగా రెచ్చగొట్టేది ఉంటే ఖచ్చితంగా కూడా కొమరం భీం ఇళ్ళకెళ్ళే వస్తారు, బిర్సా ముండాలు ఇళ్ళకెళ్ళే వస్తారు మిత్రులారా. అందుకే మేము శాంతియుత పద్ధతిలో పోతాను. రాష్ట్ర ప్రభుత్వం 2 గడువులో ఇప్పటికి 2 వారాలు అయిపోయింది. 14-15 రోజుల సమయం మాత్రమే ఉన్నది. 76లో జరిగిన రాజ్యాంగపరమైన అంశాలలో దొడ్డి దారిన వీళ్ళు మడకం శ్రీనివాస్ సార్ ఇంతకుముందు చెప్పిండ్రు. లంబాడీలు ఎట్లొచ్చిండ్రంటే, లంబాడీలో గాంధీ ఎవరు? రవీంద్ర నాయకే కదా. ఎమర్జెన్సీ టైంలో రవీంద్ర నాయకే అది ఇందిరాగాంధీ చేత జయించినప్పుడు ఆయన ఏమైనా ఇంటర్వ్యూ ఇస్తాడంటే, ఇందిరాగాంధీని ఒప్పించి మేము లంబాడీలు ఎస్టీలకి వెళ్ళి తీసుకొచ్చినామంటారు. అంటే రాజ్యాంగంలో ఒప్పించుడు అనే పదం ఏమైనా ఉన్నదా? అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి, ఒప్పించి తీసుకొని వచ్చిండ్రాడు. ఈ అంశాలన్నింటి కూడా బరాబరిగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు పంపవలసిన అవసరం ఉన్నది. పరిష్కారంలో ఇవాళ 6% జనాభా లంబాడీలు ఉన్నామనేది విర్రబీగుతాండ్రు. వానికి 6% ఇస్తావా, 100% ఇచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. లంబాడీ ఎస్టీలకి వెళ్ళి పోవాల్సిందే. షెడ్యూల్ ప్రాంతం యొక్క భూభాగం పైన హక్కుమాటి రావాల్సిందే. 5వ షెడ్యూల్ అనేది మేము అడిగేది కాదు, ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్న హక్కు. ఆ హక్కులో జానదత్త భూమి మీద లంబాడీకి హక్కు లేదనే నిర్ణయం ప్రభుత్వం చేయాల్సింది. ఆ రకంగా కనుక రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ చిన్న చితక అన్ని సంఘాలు మీటింగ్ తర్వాత మళ్ళా కూర్చుందాం, మళ్ళా మాట్లాడుకుందాం, సమీక్షించుకుందాం. ఇంతకుముందు మన రేగన్న కూడా చెప్పిండు, రాజకీయాల ఖచ్చితంగా కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం అనేది వాళ్ళొక భరోసా రాజకీయంగా కూడా ఇచ్చిండ్రు. అట్లనే సంఘాలను కూడా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. అలా సుందరరామకృష్ణ సార్ తప్పు చేసిన, అరుణ్ చేసిన, ఆధార్ సొసైటీ ఏడబ్ల్యూసీ చేసినా కానీ మనకి మనం ఇవాళ చిలుకు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. దీని తర్వాత ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఉద్యమం గూడేలకు వస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో అనేక కోణాలు ఉన్నాయి, వంట వార్పులు ఉన్నాయి, ర్యాలీలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, జలదీక్ష
దశలో మనం ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ రేపు పొద్దుగాల జిల్లా కమిటీలు వేస్తుంది, మండల కమిటీలు వేస్తుంది. ఆ గ్రామంలో ఉన్న దొర పటేల్కు ఇక్కడున్న సార్మేడీలకి ఈ ఉద్యమ బాధ్యతలు గ్రామ స్థాయిలో ఒప్పచెప్తుంది. ఒక్క బటన్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ ఒక్క బటన్ నొక్కితే తెలంగాణలో 2000 గూడాలలో జలదీక్షలు అంటే జలదీక్షలు జరగాలి. మీ పక్కన ఉన్న చెర్ల మునగాలి, జై ఆదివాసి అనాలి. దిష్టి బొమ్మలు కావాలంటే 2000 గూడాలలో దిష్టి బొమ్మలు కావాలి. బైకు ర్యాలీ అంటే 2000 గూడాలలో బైకు ర్యాలీలు జరగాలి. కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ శాంతియుత పద్ధతిలో ఆదివాసీలు చాలా సిస్టమేటిక్గా ఉద్యమం చేస్తారు. వీళ్ళకు కనుక పరిష్కారం ఈ తప్ప చూపకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనే మెసేజ్ కూడా ఇవ్వాలంటే ఆ రకంగా మనం ఉద్యమ కార్యాచరణ తీసుకుపోదాం, ముంగడికి పోదాం, గూడాలకు పోదాం, కలిసి మాట్లాడుకుందాం, సమన్వయం అవుదాం, అందరం ఒక దగ్గరకు అయిదాం. అంతిమంగా మాత్రం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు మనం కంకణ కట్టుకొని పనిచేయాలనుకున్నారా? ఎక్కడ కూడా ఎవరు భయపడద్దు. ఎన్ని కేసులైనా, ఎన్ని రకాల హింస అయినా, ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ మేము అన్ని వదిలేసి తిరుగుతాం. ఇవాళ 73 కేసులు నా మీద, స్వయంబాబురావు సార్ మీద ఒక 103 కేసులు, స్వయంబాబురావు సార్ మీద, కొప్పుల రవి, వీళ్ళందరి మీద ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ జైలు బారో కార్యక్రమాలు ఇవ్వలేదా? అవసరమైతే మనం కూడా జైలు బారో ఇద్దాం. భద్రాచలం జైలు కానీ, ఖమ్మం జైలు కానీ ఏది కూడా మిగలదు. ఆ రకంగా మనం ఉద్యమ కార్యాచరణను తీసుకుపోదాం. ఒక సిస్టమేటిక్గా గత ఉద్యమాన్ని మనం ఇప్పటికే మనం స్టడీ చేస్తాను. జార్ఖండ్లో సిబు సోరెన్ రాష్ట్ర సాధన ఉద్యమంలో తీసుకొచ్చిన సాంస్కృతిక అంశాన్ని ఇవాళ ఏఐడబ్ల్యూసీ ఎత్తుకున్నది, వేలుపులను ఎత్తుకున్నది. కాబట్టి ఈ రకంగా విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు వీటితో పాటుగా జార్ఖండ్ మూమెంట్, అస్సాం మూమెంట్, ఇవాళ నెల్సన్ మండేలా 27 సంవత్సరాల జైలు నుండి కూడా నల్ల జాతీయులకు స్వతంత్రం తెచ్చి ఆయన దక్షిణాఫ్రికాలో వెళ్ళిన అనేక అంశాలను మేము క్రోడీకరించుకొని ఉద్యమాన్ని ముందరికి తీసుకుపోతున్నాం. కాబట్టి నా వెనుక నిలబడ్డ ఉద్యోగ సంఘాల నేతలు, సంఘాలు, ఇక్కడున్న రాజకీయ ప్రతినిధులు, అశేష ఆదివాసీ ప్రజానికానికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ గూడాలకు వస్తాం. అంతిమ